బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు భారత్ పై టారిఫ్స్ ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతున్నాయి. భారత్ పై ట్రంప్ బిగ్ బాంబ్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డెవలప్మెంట్ న్యూస్ మీరు చూస్తున్నారు. పండగ పూట భారత్ పై బాంబ్ వేశాడు ఈ దరిద్రుడు, ఈ దుర్మార్గుడు, ఈ దాష్టికుడు. ఇవాల్టి నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఈ 50% టారిఫ్స్. వీటిని అమెరికా ఎలా భరిస్తుందో ఆ అమెరికన్లకే తెలియాలి. ఈ దరిద్రుడు ఎంత వేగంగా దిగిపోతాడని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ప్రపంచం ఎదురు చూస్తోంది. వీడు దిక్కుమాలిన పాలన, వీడి దరిద్ర కొట్టి పాలన. పండగ పూట మాతో చివాట్లు తినాలంటే వీడి తర్వాతే. ఎందుకంటే భారత్పై ఏ స్థాయిలో కక్ష కట్టాడంటే నిన్న రాత్రి కూడా అవాకులు చవాకులు పేలుతున్నాడు. పడుకున్నప్పుడు కూడా వీడికి భారత్ వస్తుందేమో, పనికిమాలిన పాకిస్తాన్ అండ చూసుకుంటున్నాడేమో, ఏదో పొడి చేస్తుంది, ఏదో పీకేస్తుందని చెప్పి. ఏషియాలో అదొక ఆటలో అరటిపండు, అదంతే. ట్రంప్ గుర్తుపెట్టుకు, పాకిస్తాన్ ఆటలో అరటిపండు, ఏషియా ఆటలో అరటిపండును చూసి అరటితోట అనుకున్నావు అనుకో, నిన్ను మించిన బుద్ధి తక్కువ వెధవ ఇంకోటి ఉండడు, బుద్ధిమాలిన వెధవ ఇంకొకడు ఉండడు. అండ్ వీడిని తర్వాత తిడదాం, పూర్తిగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ట్రంప్ విధించిన సుంకాలు ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతున్నాయి. మరికొద్ది గంటల్లోనే ఈరోజు సుమారు 9:30 ఆ ప్రాంతంలో, 9:30 నుంచి 10 గంటల ఆ ప్రాంతంలో అమల్లోకి రాబోతున్నాయి. దీని కారణంగా ఇటు అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తులకు చోటు కోల్పోయే అవకాశం, చోటు తగ్గిపోయే అవకాశం ఉందని చెప్పి ఇటు ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మిగిలిన దేశాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అటు సుంకాలు తక్కువ, మిగిలిన దేశాలకు సంబంధించి కొన్ని దేశాలకు ఇప్పటికే సుంకాలని పరిమితం చేశాడు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికి ఆయా దేశాల నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఆ ఎక్స్పోర్ట్స్ వస్తున్న క్రమంలోని ఇప్పుడు మన భారత్ కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందా ప్రస్తుతం? దీనికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఇవాల్టి నుంచి అమల్లోకి రాబోతున్న 50% టారిఫ్ పెంపుతో ఏపీపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అమెరికాకు ఆంధ్రప్రదేశ్ నుంచి 60% రొయ్యలు వెళుతున్నాయి, అక్కడ ఎగుమతి అవుతున్నాయి. దుస్తులు, జెమ్స్, బంగారు ఆభరణాలు, రొయ్యలు, లెదర్ వస్తువులు, చెప్పులు, జంతు ఉత్పత్తులు, కెమికల్స్ ఎగుమతిపై ఈ టారిఫ్స్ పెరగబోతున్నాయి. పెరిగిన టారిఫ్స్ అమలుతో $48 బిలియన్ మార్కెట్పై ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పి ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు కారణంగా భారత్పై టారిఫ్స్ పెంచాడు ట్రంప్. ఈ నేపథ్యంలోని ఇప్పుడు ఆందోళన వెలువస్తున్న పరిస్థితి. ఇక్కడ ఫార్మా, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం ఉత్పత్తులు లాంటి వాటికి సంబంధించి 30% ఎగుమతుల అంశం గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. 30% ఎగుమతులకు సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. అంటే ఈ ఉత్పత్తులపై 30% ఎగుమతులకు మాత్రమే ప్రస్తుతం మినహాయింపు ఉంటుంది, ఆ తర్వాత మినహాయింపు ఉండదు. ఇటు భారత్ నుంచి వెళ్ళే ఎక్స్పోర్ట్ అయ్యి ఎంత అమౌంట్లో ఎక్స్పోర్ట్ అవుతుందో తెలుసా? ఇటు అమెరికా చెబుతున్న మాట, ఇది మనం చెప్తున్న మాట కదా, అమెరికా చెప్తున్న మాట. ఏకంగా $91.6 బిలియన్, $91.6 బిలియన్ అంటే సుమారుగా 91,60,000 కోట్లు, 91,60,000 కోట్లు. ఇంత మార్కెట్ని ఇప్పుడు ట్రంప్ కోల్పోబోతున్నాడు. ఇంత మార్కెట్ని ట్రంప్ దిగజారిపోయాడు. అయితే జిఎస్టీ రేట్ల సవరణతో ఇటు మన దేశీయ వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అమెరికా సుంకాల ప్రభావం మనకు అంతగా ఉంటుందని కనుక యాజ్ ఆఫ్ నౌ కాస్త ఇబ్బంది అయినప్పటికీ ఇటు ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి భారత్ అన్వేషిస్తోంది. మన ఇక్కడ కాస్త పాజిటివ్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే, రష్యా ఒకవేళ అమెరికా కొనకపోతే మేము కొంటాం, మేము సపోర్ట్గా నిలుస్తూ ఉంటే రష్యా చెప్పుకొచ్చింది. అరే సునో ట్రంప్, నీకు హిందీ భాష అర్థమైతే హిందీలో విను, ఇంగ్లీష్ అర్థమైతే ట్రాన్స్లేషన్ చేసుకొని విను. నీ ఉడత ఊపుళ్ళకి భయపడే దేశాలు కాదు ఏషియా, మరి ముఖ్యంగా బ్రిక్స్. గుర్తుపెట్టుకో, నువ్వు బెదిరిస్తే బెదిరిపోయే రకాలు బ్రిక్స్ కాదు, భారత్ కాదు. నీ పిచ్చి కూతలు, నీ కారు కూతలు చైనా మీద కూసుకో, నీ పిచ్చి కూతలు, ఈ కారు కూతలు రష్యా మీద కూసుకో, అంతే. రష్యా మీద కూసుకో, ఎంత కూసుకుంటావు. నువ్వు భారత్ని బెదిరించాలని చూడకు. ఏమంటావు? ఫోన్ చేస్తే ఎత్తలేదా, ఇది ప్రచారం చేయిస్తావా వెస్ట్రన్ వరల్డ్ నుంచి? నిన్న ఏమంటా మళ్ళీ తలపొగరా భారత ప్రధానికి. మరి నీకున్నదేంటయ్యా? బుర్రను పనిచేస్తున్నావా నువ్వు నీ ముదరాష్ట్రపు మందంతా కలిసి ప్రపంచాన్ని అడుక్కు తినేలా చేస్తుంటే, బుర్ర తక్కువ పనులు చేస్తూ ఉంటే, శత్రు దేశాలతో ఉగ్రవాదులతో చేయి కలుపుతూ ఉంటే ఈరోజు నీకు టారిఫ్స్ గుర్తొచ్చాయా? ఇదే యుక్రెయిన్ శాంతి చర్చల కోసం వెళ్ళి నువ్వు చేసిందేంటి? మరి నీ మీద నువ్వెంత వేసుకుంటావు?
నీ దేశాన్ని అడుక్కు తినేలా చేసుకునేందుకే నువ్వు అమెరికా అధ్యక్షుడు అయ్యావు. ఇప్పటికే వాళ్ళు మొత్తుకుంటున్నారు. నీ అప్పుల గురించి కూడా ఈరోజు గుర్తుపెట్టుకో. నీ అప్పుల గురించి కూడా నేను చెప్తా. ఈ షోలో నీ అప్పుల గురించి, అమెరికా ఎంతలో అడుక్కుతుంటుందో కూడా చెప్తా. నా భారతదేశం ఎంతో గొప్పదో చెప్పే ప్రయత్నం చేస్తాం. నువ్వు బెదిరించావనుకో, గుర్తుపెట్టుకో, గంజనీలైనా తాగి బతికే గడ్డిది. నీలా ఆ మైదా ముద్దలు తిని బతికే బతుకు కాదు మాది. తిను, ఆ గడ్డే తిను. మేము దేన్ని ఎలా వాడుకోవాలో మాకు తెలుసు. నువ్వు బెదిరిస్తున్నావేమో. ఆత్మనిర్భర్ భారత్ హై. అఫ్ కోర్స్ నీ ఉడత ఊపులకి, నీ చప్పుళ్ళకి కాస్త భయపడచ్చు, కాస్త ఇబ్బందికర వాతావరణం ఉండొచ్చు గాక. ఆనాటి ఇందిరాగాంధీ నుంచి ఈరోజు మోదీ వరకు కూడా, అంతకు ముందు కూడా మీరు బెదిరిస్తారు. కానీ ధైర్యం చూపే గుండె గట్టిగా నిలబడితే భారతదేశం సత్తా ఏంటో తెలిసిన తర్వాత తోక జాడ్చే రకాలురా మీరు ప్రపంచానికి పెద్దన్నా. చెప్తా, నీ లెక్కలు, నీ బండారం బయటపడతాయి ఈరోజు. నీకు దమ్ముంటే ఈ షోని నువ్వు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసుకుని విను. అఫ్ కోర్స్ భవిష్యత్తులో నన్ను అమెరికాలోకి రానిస్తావో రానివ్వో నీ కర్మ, అది నీ ఇష్టం. చెప్తా, ఈరోజు నీ బండారం మొత్తం బయటపడతా. మొత్తం ఎంత అప్పు ఉంది నీ అమెరికాకి. నీ అమెరికా అప్పు సంగతి చూడం, నీ అమెరికా అప్పు సంగతి తేల్చుకో. కానీ భారత్ మీద పడతావా? లెట్ మీ టాక్ విత్ నెంబర్స్. ఎవరో మొన్న అంటున్నారు లెట్ మీ టాక్ విత్ నెంబర్స్ అని చెప్పి, లెట్ మీ టాక్ విత్ ఫిగర్స్ అని చెప్పి. ఏదైతే ఉంది వాడి భాష నాకెందుకు, నా భాష నాకు ముఖ్యం. కానీ అందుకే మొత్తం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎంతలా అమెరికా అడుక్కు తినిపోతూ ఉంటే వీడికి కావాల్సి వచ్చింది, వీడి సొంత వ్యాపారం అంతే. వీడి సొంత వ్యాపారాలు కావాల్సి వచ్చింది. ఏ స్థాయిలో అమెరికా నష్టపోయేందుకు కూడా మాట్లాడుకోబోతున్నాం మరి కాసేపట్లోనే. ఇటు ట్రంప్ టారిఫ్ల దెబ్బకి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. జపాన్ అనుకుంటున్నావా భయపడిపోవడానికి? ఆస్ట్రేలియా అనుకుంటున్నావా భయపడిపోవడానికి? భయపడే రకాలు కాదు భారత్. గుర్తుపెట్టుకో ట్రంప్. ఇప్పటికీ నీ బాధ ఏంటో మాకు అర్థమవుతోంది. అక్కడ నీ వ్యాపారాన్ని ఇటు మా మీద చొప్పిద్దాం అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు ఇక్కడ సాగవు, నీ ఆటలు ఇక్కడ సాగవు. చూడండి ఎంత దుర్మార్గుడంటే, ఆ లెక్కలు చెప్తున్నాను సుంకాలకు సంబంధించి. ఇటు భారత్ మీద 50%, బ్రెజిల్ మీద 50%, దాంతోపాటు మరికొన్ని దేశాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇటు సిరియా మీద 41, లావోస్ మీద 40, మియన్మార్ మీద 40. వీడి లవర్ పాకిస్తాన్కి ఎంతో తెలుసా? క్షమించాలి ఇంత పెద్ద మాట అనేసినందుకు. ఎందుకంటే అక్కడ ఆ దేశ అధ్యక్షుడిని పట్టించుకోడు, ఆ దేశ ఇంకెవరిని పట్టించుకోడు. కానీ వీడు పట్టించుకునేది ఆ ఆసిమ్ మునీర్ గారిని. వాడిని పిలుచుకొని నోట్లో ముద్ద పెట్టి మరి నువ్వు తోపు, నువ్వు తురుమంటాడు. మరి అధ్యక్షుడు ఏంటి అక్కడ? మరి ప్రధాని ఏంటి? పేకడా అనుకున్నారా వాళ్ళు? అదే పాకిస్తాన్కి 19% అంట టారిఫ్స్ ఇచ్చింది వీడు, ఈ ట్రంప్. ఇంతకాదు, అమెరికాకు సంబంధించి మాట్లాడుకుంటే ఏ ప్రభావం ఉందో తెలుసా వాళ్ళకి? ఏ ప్రభావం ఉందంటే ఇది ఇప్పటితో ఆగిపోయేది కాదు. అఫ్ కోర్స్ పాకిస్తాన్కి సంబంధించి 19% వేస్తాడట. మరి మిగతా దేశాలు ఏమయ్యాయి? ఎందుకు పాకిస్తాన్ మీద అంత కరుణ నీకు? ఎందుకంటే ప్రస్తుతం నీకు అక్కడ అవసరం కాబట్టి. దీంతో పాటు 70 దేశాల మీద ట్రంప్ సుంకాల మూతకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. బ్రిక్స్ భయపడుతుంది అనుకుంటున్నాడు. బ్రిక్స్ భయపడేది కాదు. ఏదైతే జరగకూడదు అనుకుంటున్నాడో అదే జరుగుతుంది. ఇద్దరు దూరపు శత్రువుల్ని ఇప్పుడు కలుపుతున్నాడు ట్రంప్ నిర్మోహమాటంగా. దాంతోపాటు అమెరికాకు సంబంధించి మాట్లాడుకుంటే ట్రంప్ ప్రభావం ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారుతోంది. ఇటు ఇరు దేశాల మీద కూడా ప్రభావం ఉంటుంది, ఉంది. కానీ వీడు చేస్తున్న ఇబ్బందికర వాతావరణం ఏ స్థాయిలో ఉందంటే, వీడు ఉల్టా చోరీ ఎంత ఉందో ఒకసారి చెప్తాను చూడండి. ఎంత చోరీ చేస్తున్నాడంటే, యుక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను అమెరికా ప్రశంసించిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. 2022లో అమెరికా ఆర్థిక మంత్రి రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకు మాకెంతో ఆనందంగా ఉందని చెప్పాడు. 2024లో భారత్ అమెరికా రాయబారి ఎరిక్ గ్యాసెట్ రీసెంట్గా పంపించారు కదా, వాడు ఎవరినో గొట్టంగాడిని, వాడి ముందు ఇంకో గొట్టంగాడు. ఎస్, మీరు మా గొట్టంగాళ్లే,
మీరు మీ దేశం గురించి సరిగ్గా ఆలోచించి ఆచితూచి అడుగు వేయకుండా ఇటు భారత్ మీద మీరు దాడులు చేసే ప్రయత్నం చేస్తే మీరు ఎవరైనా మాకు గొట్టంగా లేరా? నిర్మోహమాటంగా ఎరిక్ గ్యాసెట్ ఏమన్నాడు? రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ ఆదుకుంది కాబట్టి అంతర్జాతీయంగా ధరలు అడ్డుకోలుగా పెరగలేదని చెప్పి విను, అడుగాన్ని వచ్చున్నాడుగా నీ దేశంలోని ఎరిక్గా అడుగు, నీకు తెలుస్తుంది. నీతులు చెప్తున్నా, మాకు నీతులు చెప్తావు, మాకు తెలీదా? ఆఫ్టర్ ఆల్ 35 కోట్ల దేశాన్ని, ఇది గుర్తుపెట్టుకో ట్రంప్. ఆఫ్టర్ ఆల్ 35 కోట్ల మంది, అటు ఇటు నిలున అడ్డంగా, అటు నుంచి ఇటు తన్న, ఇటు నుంచి అటు తన్న 35 కోట్ల మంది. మాది 150 కోట్ల మంది. నీకు ఈరోజు ఏషియాలో భారత్ చైనా మార్కెట్లు, ఎందుకంటే అత్యధిక జనాభా ఉన్న దేశాలు, మార్కెట్కి కావాల్సింది ఏంటో తెలుసు. ఇప్పుడు బంగారం రేటు కూడా పెరగబోతుంది అక్కడ ఉన్న నేపథ్యంలోని. దీంతోనే ఆచితూచి అడుగులు వేయాలి అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ట్రంప్ పరిస్థితి అలా లేదు. ఎందుకంటే అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు ట్రంప్. అమెరికా అప్పుల గురించి మాట్లాడుకుంటే అండి, దాదాపుగా $1 బిలియన్